నమస్కారం అందరికీ. నేను మీ డాక్టర్ అనూష. సో నైట్ డ్యూటీ చేసే వాళ్ళల్లో కానీ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళల్లో కానీ ఎక్కువగా యాంగ్జైటీ, డిప్రెషన్, విటమిన్ డి డెఫిషియన్సీ, అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ప్రీ డయాబెటిక్ సిమ్టమ్స్, గ్యాస్, బ్లోటింగ్ ఇలాంటి ఎన్నెన్నో సిమ్టమ్స్, ఎన్నెన్నో ఇష్యూస్ ఫేస్ చేస్తూ ఉంటారు వీళ్ళు. సో వీళ్ళకి నేను చిన్న చిన్న టిప్స్ చెప్దాం అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అంటే కనుక ఫాలో అవ్వండి. అండ్ దెన్ ఎవ్రీడే మీరు షిఫ్ట్కి వెళ్ళే ముందు ఎవ్రీడే ప్రాపర్ డిన్నర్ తీసుకోవడానికి ట్రై చేయండి. దెన్ నైట్ షిఫ్ట్లో ఆర్ నైట్ డ్యూటీలో మీరు ఒకే ప్లేస్లో ఎక్కువసేపు నుంచొని ఉండడం కాకుండా మధ్య మధ్యలో లేచి అట్లీస్ట్ ఒక 1 minute ఆర్ 2 minutes తిరగడం, వాటర్ ఇంటేక్ ప్రాపర్గా తీసుకోవడం, కాఫీ ఆర్ టీ అవాయిడ్ చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండండి. అండ్ దెన్ మీరు చేసేటటువంటి ప్లేస్ అనేది ఎక్కువగా లైట్ ఫోకస్ ఉండేలాగా చూసుకోండి. సో దట్ మీ నర్వస్ సిస్టమ్ కూడా యాక్టివ్గా ఉంటుంది. డిమ్ లైట్లో కాకుండా ఎక్కువ లైట్ ఫోకస్లో చేస్తే. అండ్ దెన్ మార్నింగ్ ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్ అనేది మ్యాండేటరీగా చూసుకోండి. ఆ బ్రేక్ఫాస్ట్ అనేది ఎక్కువ ఆయిలీ కాకుండా లైట్ బ్రేక్ఫాస్ట్ లైక్ జావా, ఇడ్లీ ఇలాంటివి ట్రై చేయండి. అండ్ ఆఫ్టర్నూన్ లేచినాక చిన్న స్నాక్, దాంతోపాటు ఒక 1/2 hour ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయండి. సో వీటన్నిటితో పాటు నైట్ డ్యూటీ చేసే వాళ్ళల్లో సన్ ఎక్స్పోజర్ ఉండదు కాబట్టి వాళ్ళకి విటమిన్ డి డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సో విటమిన్ డి సప్లిమెంట్స్ అనేవి మ్యాండేటరీగా తీసుకోండి. సో ఇవన్నీ ఫాలో అవుతూ ఎప్పుడూ నైట్ డ్యూటీసే కాకుండా కుదిరినంత వరకు డే డ్యూటీస్ ఆర్ డే షిఫ్ట్స్, డే జాబ్స్ని ప్రిఫర్ చేయండి. సో దట్ మీ హెల్త్ కూడా ఎక్కువగా పాడవకుండా మిమ్మల్ని మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ.